సంగారెడ్డిలో ఎన్ఆర్ మార్పు కళామండలి సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం పాల్గొని అద్భుతమైన పాటలు రాసిన ఎన్ఆర్ హేమలత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సునీల్, రమేష్తో పాటు సాహసం అధ్యక్షులు ముప్పరం ప్రకాష్, రాములు, వీరయ్య యాదవ్, నవీన్ మరియు కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు. చదువుతున్నటువంటి ప్రతి సంపద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికే సేవ చేయాలి, ఎక్కడో విదేశాలలో సేవ చేస్తున్నటువంటి పరిస్థితిని తన పాటను అద్భుతంగా చెప్పిండు. అట్లానే ఇట్లా దేశ సేవ కోసమే, దేశభక్తితోనే కాకుండా టీచర్ల కోసం కూడా చాలా గొప్ప పాట, అద్భుతమైనటువంటి పాట రాసిండు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు కూడా మీ బిడ్డలను కొన్ని చదువు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డలే చదువుకుంటున్నారు. అట్లాంటి బిడ్డలను మీరు ఏదైనా చేయకండి అని చాలా గొప్ప పాట రాయడం జరిగింది సార్ గారు. అనాథల భాగ్యుల పిల్లలను, బీదా సాదా బతుకు పిల్లలను, అనాథల భాగ్యుల పిల్లలను, బీదా సాదా బతుకు పిల్లలను, మీ చెంతకు వాళ్ళు వస్తే కసురుకోకుమా, మీ చెంతకు వాళ్ళు వస్తే కసురుకోకుమా, వాళ్ళను ప్రేమించకుండా ఏమి నేర్పగలవు నీవు, జ్ఞాన జ్యోతి వెలిగిస్తూ క్రాంతిగానే విసరరావా, జ్ఞాన జ్యోతి వెలిగిస్తూ క్రాంతిగానే విసరరావా. ఎంతో మంది టీచర్ల కోసం, ఉపాధ్యాయుల కోసం, పేద వర్గాల విద్యార్థుల కోసం తను ఎన్నో పాటలు, 2 పుస్తకాలు. ఇంతకుముందు కాశీం సార్ గారు ఒక పుస్తకం చూసి ఇక్కడ వాల్యూ 2 కనిపిస్తున్న తమ్ముడా, నాకు ఇంకొక పుస్తకం కూడా ఉన్నట్టున్నది, ఎక్కడున్నదో ఒకసారి చూపియవా అని అనడం జరిగింది. అంటే 2 పుస్తకాలు తను రాసిన పాటలు, ఇంకా ఎన్నో పేపర్లు ఇంట్లో. మొన్న మేము దీని ఇష్టం ఒకసారి చూద్దామని చెప్పేసి తీస్తే 2 బీరువాల ఎన్ని పేపర్లు ఇట్లా మడతలు పడి ఇట్లా రాసించబడి అట్లా ఉన్నాయి పాటలన్నీ కూడా. అట్లా ఎన్నో పాటలు ఈ సమాజ హితం కోరి, సమాజ మార్పు కోరి, పేద వర్గాలకు, దళిత వర్గాల కోసం ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా ఇంటికి వచ్చి పాట రాయడం. ఇంతకుముందు మన సార్ చెప్తాను, అంటే వేదిక ఎక్కడ సంఘటన ఉంటే ఆనే కూర్చొని పాట రాయడమే. అట్లాంటి అద్భుతమైనటువంటి పాటలను అందించి మన సమాజం కోసం సేవలందించినటువంటి ఎన్ఆర్ సార్ గారికి మరొకసారి సంగారెడ్డి జిల్లా పక్షాన, మనందరి పక్షాన గట్టే చప్పట్లతో మనందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముప్పరం ప్రకాశన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మాట హేమలత గారిని ఓటాత్యాన్ని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాది 88లో పెళ్ళి అయింది. కాకపోతే నా పాట చూసే సార్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పాట ఏంటంటే, ఒక మ్యారేజ్కి వెళ్ళిన నేను, ఆ పెళ్లిలో స్టేజ్ మ్యారేజ్ జరుగుతుంది, పాట పాడమ్మా అన్నది. నాకు పాటలు అంటే బలపించి సరే పాడతా సార్ అని పోయి పాడిన. మారాలి మన సమాజము, మన సమాజము
కలిసిపోయి ఒకనొక స్థితి వస్తుంది. రాజకీయ నాయకులు విలువలు లేకుండా పోతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్ష నాయకుడు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి బూతులు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సమాజంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. మనం చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, సిద్ధాంతపరంగా విభేదించాం. కానీ ఒక ముఖ్యమంత్రి, మంత్రి, మాజీ ముఖ్యమంత్రులు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడే భాషను చూస్తే మనకి ఒక రకంగా వెగట పుట్టే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రాంతం. ఈ కల్చర్ వచ్చినప్పుడు ఈ సమాజానికి ఏ విలువలు నేర్పిస్తారు? భారతదేశంలో ఏ విలువని పొంది చేస్తారు? అందుకే మిత్రులారా, ఇప్పుడు మనం సమాంతరంగా బ్రాహ్మణీయ కల్చర్ మన మీద దాడి చేస్తున్నప్పుడు, ఫాసిజం మన మీద దాడి చేస్తున్నప్పుడు, రాజ్యాంగాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నప్పుడు మనం ఏకం కాకపోతే, మనం ఒకటి కాకపోతే, ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద నిలబడకపోతే ఇక మనం అంబేద్కర్ మీద ఎన్ని మాట్లాడినా, మార్క్స్ మీద ఎన్ని మాట్లాడినా వాటికి అర్థం ఉండదు. సంగారెడ్డి పట్టణం ఈ వేదిక మీద నుంచి ఎన్నారో రూపొందించిన ఆ కళామండలి, మార్పు కళామండలి నేపథ్యం నుంచి మనం స్పష్టంగా ఆలోచించాలి, నిర్దిష్టంగా ఆలోచించాలి. అడవులు ఎందుకు మాయమైపోతున్నాయి? అడవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఉన్నాం ఒక దళిత 17 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే, ఆ అమ్మాయి కోర్టుకు వస్తే, గట్టిగా నిలబడితే పోలీసులు ఆ అమ్మాయి తండ్రిని బాధితులు చేసేటటువంటి దేశంలో మనం బతుకుతున్నాం. ఆ అమ్మాయి తండ్రిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చంపేశారు. అయినా కేసు విత్డ్రా చేసుకోలేదు, గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ తల్లి ఇద్దరే ఒంటరిగా పోరాటం చేస్తుంటే హైకోర్టు కింది కోర్టు వేసిన శిక్షని రద్దు చేస్తూ హైకోర్టు మొన్న తీర్పిచ్చింది. 4 రోజుల కిందట తీర్పిచ్చింది. ఆ నేరస్తుడు బయటకు వచ్చాడు. ఆ నేరస్తుడు జైల్లో ఉన్నప్పుడే అమ్మాయి తండ్రిని చంపేశాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని బతకనిస్తాడా, తల్లిని బతకనిస్తాడా? వాళ్ళిద్దరూ ఆ ఢిల్లీ రోడ్ల మీద మాకు న్యాయం కావాలని తిరుగుతున్నారు. సుప్రీంకోర్టు మెట్టెక్కారు, మాకు న్యాయం కావాలి. ఈ దేశంలో మనకు న్యాయం దొరుకుతుందా? అట్టడుగు వర్గాలకి, దళితులకి న్యాయం దొరుకుతుందా? కనుక మనల్ని చంపేసిన, అత్యాచారాలు చేసిన, మాట్లాడేవాడు లేని ఒకనొక పరిస్థితి ఏర్పడినప్పుడు, ఈ సమాజం సున్నితత్వాన్ని కోల్పోయినప్పుడు, ఈ సమాజం కరుడుగా మారిపోయినప్పుడు, కటువుగా మారిపోయినప్పుడు దాన్ని మళ్ళీ సున్నితంగా మార్చవలసిన బాధ్యత కవులు, కళాకారుల మీదే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సందర్భం, నక్సలైట్ ఉద్యమ సందర్భం, అంబేద్కర్ ఉద్యమ సందర్భం, ఎప్పుడైనా సరే కళాకారులు మొదటి వరుసలో నిలబడి ఈ సమాజాన్ని ఏకం చేశారు. కనుక మళ్ళీ మార్పు కళామండలి నేపథ్యంలో, ఎన్ఆర్ నేపథ్యంలో మనం కవులము, కళాకారులం మన కళలకి, గణాలకి పని చెప్పాలి. ఆ పని చెప్పే క్రమంలో ప్రత్యామ్నాయ సంస్కృతి ఏమిటయ్యా ఈ దేశంలో అంటే దళితులు, బీసీలు, ఆదివాసులు, ఇది ప్రత్యామ్నాయ సంస్కృతి. ఈ ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం ఎత్తిపట్టాలి. అంబేద్కర్ను, పూలేను, సావిత్రిబాయి పూలేను ఎత్తిపట్టాలి. ఇప్పుడు మనం ఇంకొక మాట మాట్లాడితే మనల్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉన్నది. కనుక పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పెరియార్ వీళ్ళు మనకి ఆదర్శం. వీళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏమంటున్నారు? దీన్ దయాళ్ వాజ్పేయి విగ్రహాన్ని ప్రధానమంత్రి గారు ఆవిష్కరణ చేశారు. ఎప్పుడో 90 ఏళ్ళు అనుకుంటా పెరియార్ మేళా జరిగింది ఉత్తరప్రదేశ్లో. మాయావతి ముఖ్యమంత్రి, కొన్ని లక్షల మంది వచ్చారు. అక్కడ ఒక పెద్ద పార్క్, ఆ పార్క్ నిండా అందరి విగ్రహాలని ఆవిష్కరింపజేశారు ఉత్తరప్రదేశ్లో. ప్రత్యామ్నాయ ఆలోచన విధానం చేసిన అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, బుద్ధుడు వీళ్ళ విగ్రహాలని రూపొందించిన చోట ఇవాళ ఎవరి విగ్రహాలు పెడుతున్నారు? దీన్ దయాళ్ విగ్రహాన్ని, మదన్ మోహన్ మాలవ్య విగ్రహాన్ని, వాజ్పేయి విగ్రహాన్ని, గోల్వాల్కర్ ఇంకా వస్తారు ఒక్కొక్కరు. గోల్వాల్కర్ విగ్రహం, గాడ్సే విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు రాబోతున్నాయి. మరి వీళ్ళందరూ ఏం బోధించారు? మనకేం చెప్పారు? ఈ దేశాన్ని ఎట్లా ఉండాలని కలగన్నా, ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉండాలని, కుల వ్యవస్థ ఉండాలని, దళితుల పని చేయాలని, బ్రాహ్మణ పని చేయాలని, ఈ సమాజాన్ని విభజించి సూత్రీకరణ చేసి బోధించినటువంటి వాళ్ళు ప్రధాన స్రవంతులకు రాబోతున్నారు. రేపు మన నాయకులు, మన తత్వవేత్తలు వాళ్ళని వెనక్కి నెట్టి వాళ్ళ ఆలోచన లేకుండా చేసి ఒక కుట్ర జరుగుతున్నప్పుడు బుద్ధిజీవులుగా సంగారెడ్డి ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ ఆలోచన విధానం విస్తృతంగా ప్రవహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో అంబేద్కరిజం గ్రామాన విస్తరించిన ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాట్లాడుకుంటున్నాం గనక ఆలోచన చెయ్యండి. ఎక్కడ పని చేస్తే అక్కడ చర్చ పెట్టండి.